హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి తేమ ప్రభావంతో గత 2, 3 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతూ ఉంది. అయితే ఈ యొక్క తేమ ప్రభావంతో రానున్నటువంటి 4, 5 రోజుల పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి యెల్లో అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈరోజు అనగా 17, అలాగే రేపు 18, ఈ 2 తారీఖుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు? ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది? అలాగే ఏ ప్రాంతాలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది? ఈ వివరాలన్నిటి గురించి తెలుసుకుందాము. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ముఖ్యంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ, రైతులందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివైతే వచ్చేసాయి. క్లియర్‌గా చూద్దాము. మనకు ఈ బంగాళాఖాతము, అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి తేమ. సో, మీరు ఈ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇదంతా కూడా తేమ అన్నమాట. ఓకేనా? ఈ పక్కొచ్చేసి ఇది. ఈ తేమ ప్రభావంతో ఎక్కువగా మేఘాలనేటువంటివి ఏర్పడి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ ఏరియాలు మొత్తం కూడా. మన ఏపీ, తెలంగాణ రాష్ట్రం, అలాగే 2 రాష్ట్రాలకు, కర్ణాటక స్టేట్‌కి కూడా వర్షాలనేటువంటివి పడుతూ ఉన్నాయి. గడిచిన 2 రోజుల నుంచి గమనించినట్లయితే. ఇక ప్రస్తుతము ఈరోజు అలాగే రేపు ఈ 2 రోజుల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. వాతావరణం ఎలా ఉంటుంది? అలాగే కర్ణాటక స్టేట్‌కి సంబంధించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చూద్దాము. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ వర్షం పడుతుంది అంటే మెయిన్‌గా వచ్చేసి మనకు రాగల 5 రోజుల పాటు కూడా తెలంగాణ స్టేట్‌కి అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. సో, ఈ రోజుటితో పోల్చుకున్నట్లయితే రేపు ఇంకా కొంచెం వర్షాలనేటువంటివి పెరగనున్నట్లు చెప్తూ ఉన్నారు. అలాగే ఏపీలో వచ్చేసి ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి కొంచెం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా కొంచెం అలర్ట్‌గా అయితే ఉండండి. సో, మెయిన్ మనకు దీని ప్రభావంతో ప్రస్తుతం చూడొచ్చు. విశాఖపట్నానికి సంబంధించి సిటీలో కాకపోయినా సరే ఈ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు, రాజమహేంద్రవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు, ఓకేనా? విజయవాడ, విజయనగరము, కాకినాడ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా? సో, వీటన్నిటికి సంబంధించి అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. దీంతో పాటుగా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కర్నూలుకి, అనంతపురంకి, సో, ఈ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో పడకపోయినా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ప్రస్తుతం. ఇక తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఈ రామగూడెము, కొత్తగూడెము, కాశీగూడెము ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా వర్షాలనేటువంటివి లైట్‌గా నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి సంబంధించి హైదరాబాద్‌లో వర్షం అయితే లేదు. సో, ఇంకొంచెం ముందుకెళ్దాం ఈరోజు. అంటే ఈరోజు ఒక 7, 8 గంటల సమయంలో ఎలా ఉంటుందో వాతావరణం అనేది ఇక్కడ మీరు క్లియర్‌గా చూడవచ్చు. సో, మాక్సిమం మనకు ఈ యొక్క ఖమ్మము డిస్టిక్కు, గుంటూరు డిస్టిక్కు, రాజమహేంద్రవరం చివరన ఉన్నటువంటి ప్రాంతాలకు వర్షాలనేటువంటివైతే పడతాయి. ఈరోజు 7, 8 గంటల సమయంలో. ఇక రిమైనింగ్ ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నము, కాకినాడ, ఇటు సైడ్ వచ్చేస్తే గోదావరి డిస్టిక్‌లో పశ్చిమ గోదావరి, అలాగే ఈ గుంటూరుకి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో పడతాయి. మిగిలిన ప్రాంతాల్లో పడవు. ఒంగోలు, చీరాల, బాపట్ల, నెల్లూరు, కావలి ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలనేటువంటివి లేవు. బట్ మనకు కర్ణాటక స్టేట్‌లో వచ్చేసి ఈ బెంగుళూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకైతే ఉన్నాయన్నమాట. అనంతపురం కూడా ఈవెన్ పడితే జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలనేవి నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకేనా? సో, ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ ఈరోజు రాత్రి 10, 11 గంటల సమయానికి సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట.
సో మ్యాక్సిమం ఎక్కడ వర్షాలయ్యేటువంటివి లేవు, కానీ ఆ సమయంలో ఈ బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పడవచ్చు, పడితే అంతేకాని ఇంకెక్కడ కూడా లేవు. బట్ మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా కొంచెం మబ్బులతో కమ్ముకొని అయితే చల్లదనంగా ఉంటుంది క్లైమేట్ వచ్చేసి. అండ్ దీంతో పాటుగా కొంచెం చలి తీవ్రత కూడా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. తెలంగాణలో వచ్చేసి ఈ మహబూబ్ నగరు, హైదరాబాదు, ఖమ్మము, జమ్మిగుంట, ఓకేనా, రామగూడెం, కొత్తగూడెం ఈ ప్రాంతాలకు కూడా మబ్బులతో కమ్ముకొని చల్లగా వాతావరణం అయితే ఉంటుందన్నమాట, మేఘావృతమయ్యి. ఓకేనా. సో ఇక రేపు ఉదయాన్నే అంటే తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ మనకు ఈరోజు రాత్రికి ఎలా ఉంటుందో 18వ తారీఖున ఉదయానికి సంబంధించి కూడా వాతావరణం అనేది అలానే ఉంటుంది, మబ్బులతో కమ్ముకొని. సో చల్లదనమైనటువంటి వాతావరణం నమోదవుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా. అలాగే చలి తీవ్రత కూడా కొంచెం హెవీగా ఉండొచ్చు మేబీ. మెయిన్ మనకు ఈ యొక్క తిరుపతి డిస్టిక్, అలాగే నెల్లూరు డిస్టిక్ దగ్గరలో ఈ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు పడితే లైట్ రెయిన్ నమోదవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు. అంతేకాని ఇంక రిమైనింగ్ ఎక్కడా కూడా వర్షం అనేది నమోదైతే అవ్వదన్నమాట. ఇకపోతే రేపు అనగా 18వ తారీఖున మధ్యాహ్నానికి చూద్దామండి. 12 గంటల సమయంలో మ్యాక్సిమం మొత్తం కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే పడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం అయితే వర్షాలు ఉన్నాయి. సో మెయిన్ మనకు ఏపీలో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాలకు, అన్ని ప్రాంతాల్లో కాకపోయినా, బట్ క్లైమేట్ మాత్రం మేఘావృతం అయితే అయ్యి చల్లదనంగా ఉంటుంది రేపు మధ్యాహ్నం 12 గంట సమయంలో. అలాగే రాజమహేంద్రవరం కూడా క్లైమేట్ చల్లగా ఉంటుంది. గుంటూరు, ఒంగోలు వరకు మ్యాక్సిమం చల్లగా ఉంటుంది. దాని తర్వాత తిరుపతి, నెల్లూరుకు మాత్రము ఎండ నమోదవుతుందండి. ఈవెన్ ఈ యొక్క రాయలసీమ డిస్టిక్ కూడా ఎండ అనేది అయితే ఉంటుంది, వర్షము ఉండదు. ఇకపోతే తెలంగాణ సంగతి చూద్దామండి. ఈ కర్నూలుకు కూడా సంబంధించి కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయి. తెలంగాణలో మెయిన్ మనకు హైదరాబాదు, మహబూబ్ నగరు, ఈ రామగూడెము, కొత్తగూడెము, కాశగూడెము ఈ అన్నిటికీ కూడా మోస్తారు నుంచి కొంచెం హెవీ రైన్ నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో. ఓకేనా. సో నెక్స్ట్ పోతే ఇదే రేపు మధ్యాహ్నమే 3-4 గంటల సమయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో 12 గంటలతో పోల్చుకుంటే 3-4 గంటల సమయంలో కొంచెం వర్షపాతం అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా ఉంటాయండి. విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాలకు, ఖమ్మం డిస్టిక్కి, కర్నూలు డిస్టిక్కి ఉన్నాయి. అలాగే అనంతపురం డిస్టిక్ కూడా కొన్ని ఏరియాల్లో వర్షాలు పడతాయి రేపు సాయంత్రం మధ్యాహ్నం 3-4, 3:30 ఆ సమయంలో. అలాగే మహబూబ్ నగర్ డిస్టిక్కి, హైదరాబాదు, రామగూడెము, కొత్తగూడెము, కాశీగూడెము, ఈ విజయపూరు, సోలాపూరు, సో వీటన్నిటికీ కూడా వర్షాలు అయ్యేటువంటి మెయిన్ మనకు తెలంగాణలోనే ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈవెన్ తిరుపతి డిస్టిక్ కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లదనంగా ఉండి క్లైమేట్ చేంజెస్ అయ్యి మబ్బులతో కమ్ముకొని వచ్చి వర్షం అనేది నమోదయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. నెల్లూరు డిస్టిక్లో మేఘావృతం అయితే అయి ఉంటుంది, ఒంగోలు డిస్టిక్లో మేఘావృతం అయితే ఉంటుంది, గుంటూరు డిస్టిక్లో, గోదావరి డిస్టిక్స్ కూడా కొంచెం మేఘావృతం అయితే అయి ఉంటుంది. ఈ తెలంగాణ స్టేట్లో వచ్చేసి తూర్పు తెలంగాణ జిల్లాలకు కూడా వర్షం అయితే నమోదవుతుంది. ఓకేనా. ఇలా అయితే ఉన్నాయి. మెయిన్ మనకు రేపు మధ్యాహ్నం సమయంలో 3:30-4 గంటల సమయంలో వర్షం అనేది కొంచెం ఎక్కువగా నమోదైతే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. మీకు క్లియర్గా కూడా చూపించాను వెదర్ రిపోర్ట్ ఇమేజ్లో ఎక్కడెక్కడ పడతాయి అని. అలాగే 5 గంటలు 6 గంటల సమయంలో కూడా చూడొచ్చు. సేమ్ మనకు నేను ఏవైతే డిస్టిక్స్ చెప్పానో ఏరియాలు, సో ఆ ఏరియాల్లోనే మనకు మెయిన్ వర్షాలు అయ్యేటువంటి మళ్ళా కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఈ రాజమహేంద్రవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, అలాగే విశాఖపట్నం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, దాని తర్వాత విజయవాడ, విజయనగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా ఉన్నాయి. క్లైమేట్ మొత్తం కూడా మబ్బులతో కప్పబడి అయితే ఉంటుంది, చల్లదనంగా ఉంటుంది. ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కూడా వెదర్ అనేది చల్లదనంగా అయితే ఉంటుంది, కానీ రెయిన్ అయితే నమోదవుతుంది. తిరుపతి డిస్టిక్ వద్ద మాత్రము కొంచెం అక్కడక్కడ రెయిన్ పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు, తుప్పర్లతో కూడుకున్నటువంటి వర్షాలు. ఇకపోతే ఈ రాయలసీమ డిస్టిక్ కూడా మబ్బులతో కప్పబడి అయితే ఉంటుంది, మేఘావృతం అయితే. నెక్స్ట్ అనంతపురం, కర్నూలు డిస్టిక్ కూడా వర్షాలు అయితే ఉన్నాయి రేపు 5-6 గంటల సమయంలో సాయంత్రము. అలాగే తెలంగాణ స్టేట్లో వచ్చేసి మహబూబ్ నగరు, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు, ఖమ్మము, రామగూడెము, కొత్తగూడెము, కాశీగూడెము వీటన్నిటికీ కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే ఖచ్చితంగా పడతాయండి రేపు సాయంత్రం 5:30-6 గంటల సమయంలో. అలాగే కర్ణాటక స్టేట్లో కూడా అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయి రేపటి రోజున. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక రేపు నైట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం
పడితే తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మాత్రమే వర్షం అనేది పడే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 8 గంటలు 9 గంటల సమయంలో ఈ రాజమహేంద్రవరము ఖమ్మం డిస్టిక్ హెవీ రైన్ అయితే నమోదయ్యేటట్లు చూపిస్తుంది ఇక్కడ వీటన్నిటికీ. అలాగే రిమైనింగ్ ప్రాంతాలన్నిటికీ కూడా లైట్ రైన్ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయి. సో ఇలా అయితే ఉన్నాయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్ ఈ వెదర్ రిపోర్ట్స్ కోసము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మన ఛానల్ నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది.